ప్రశాంత్ రెడ్డి కూడా చేరే అవకాశాలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే కోణంలో కూడా ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కనుక పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక జీవన్ రెడ్డి మీద మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాత్రం నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం. అదే కోణంలో కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవడం, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా జాయిన్ అవుతున్న గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అదే దానికి అందరికీ ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు బలం చేకూరుతుంది. అదే కోణంలో కూడా రానున్న రోజుల్లో మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం. అంటే నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి గంగారెడ్డి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగిరెడ్డి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ ఎంతసేపు జరుగుతోంది? ఎప్పటికైనా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ చర్చలు కనుక కొలిక్కి వస్తే బయటకు వచ్చి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం మాత్రమే ఇక మిగిలింది అనుకోవాలా? చర్చ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ఆయన నివాసంలోనే ఉన్నారు. ఇది కాస్త సుదీర్ఘంగానే భేటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ సెషన్ లోపలనే చాలా మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించాలి, కాంగ్రెస్ పార్టీలో అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సెషన్ అంతా కూడా ఏకపక్షంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలోనే చెప్పారు మేము గేట్లు ఓపెన్ చేశాము అనేటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జరిగినటువంటి ఒక మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ సరే గేట్లు ఓపెన్ చేద్దామన్నారు. ఇంతవరకు జాయిన్ అయ్యారు. ఒకరు హైదరాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తర్వాత తెల్లా వెంకట్రావు, తర్వాత వీళ్ళు మాత్రమే జాయిన్ అయ్యారు. మిగతా వాళ్ళ జాయినింగ్స్ ఆగిపోయాయి అనేటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానంగా చెప్తూ మేము ఇంకా గేట్లు క్లోజ్ చేయలేదు, త్వరలో మీరే చూస్తారు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. దానికి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. రీసెంట్ గా జరిగినటువంటి మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్తూ ఆయన మీ దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకోండి అనేటువంటి ఒక సవాలు విసిరారు. మా దొడ్లో ఏ రకంగా ఉన్నారో అలాగే ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా లేదు ఎమ్మెల్యేలు, వెళ్ళిపోయిన వారు మాత్రం అనర్హత వేటు పడుతుంది అంటూ స్టేట్మెంట్ చేశారు. కడియం సిఆర్, దానం నాగేందర్, తెల్లా వెంకట్రావు వీళ్ళందరి పైన తెల్ల వెంకట్రావు పైన అనర్హత వేటు పడేయడానికి